గుడ్ మార్నింగ్ అన్న. సో ఈరోజు కువైట్లో బయట మతాములు అంటే రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు ఆర్డర్ ఎట్లా ఇస్తారో చూద్దాము. సో ఆర్డర్ అయితే తీసుకున్నా, నేను హోటల్లో ఆర్డర్ తీసుకొని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది చూద్దాం ఈరోజు. సో ఇదైతే మన ఆర్డర్ అన్న. మనకి ఇది వచ్చి 5 దినార్లో రూబా పడుతుంది. 5 దినార్ల రూబా అంటే మనకు దగ్గర దినార్ వచ్చి 272, 73 దాకా ఉంది. సో అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోండి. దాంట్లోనే ఫోన్ నెంబర్ ఉంటుంది. లొకేషన్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. లొకేషన్ తెలియకుంటే ఇక్కడ కువైట్లో మాత్రమే పనిచేసే కువైట్ ఫైండర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అది వేసుకొని ఇట్లా తగిలిచ్చేసుకున్నామంటే కరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి దింపేస్తుంది. కువైట్లో దీన్ని రౌండ్ అబౌట్ అంటారు, అంటే దవ్వార్ అంటారు. అరబీలో దవ్వార్ అంటారు, మనం రౌండ్ అబౌట్ అంటాం. సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ రోడ్డు, దాన్ని మనం రౌండ్ అబౌట్ అంటాం, వీళ్ళు దవ్వార్ అంటారు. సో మనం రావాల్సిన ఇల్లు అయితే వచ్చేసిందన్న. ఇది మనం ఇవ్వాల్సిన ఇల్లు. మనం ఫోన్ చేసుకొని ఆర్డర్ ఇచ్చేద్దాం. हेलो अस्सलाम वालेकुम अजी. मता माजी बर्रा मौजूद? وينك؟ انا برا. برا موجود अजी, قدام بيت. قدام بيت. انت ورا ولا قدام؟ قدام بيت अजी. انا برا الحين عند واني. انت وين؟ السلام عليكم. كنت هذا الخمسه قال لي يكفي 3 اشخاص ما ادري عنه. هم جماعة اللي مقطوع ما عندهم. هلا نخلص وننزل معاه شيء نجيبه. كم حبيبي؟ سوي سبريت. حاط انا بنغالي. حط دينار ونص دينار ونص. وين حمص؟ بس هذا. وين تكه لحم تكه دجاج؟ ادفع خلاص. كم باقي؟ دينارين. يدك النار. 5 ونص. يلا. 5 ربع. دينارين 750 باقي. كم باقي؟ دينارين 750. ليش دينار 750 كذاب؟ 5 ونص مو؟ 5 ربع. انا دفعت دينارين ونص. يعني انت ارخص عليك. لا يا اخوي دينار 750. لا اترك منعال ولا تألف. شلون دقيقه 5 ما ادري انت كم دفعت؟ هو 5 ونص. 5 وكم؟ 5 ربع. 5 وربع. انا دفعت دينارين ونص. يعني المفروض انت يطلع عليك اثر. شلون ولا 5 وربع؟ دينارين ونص دافع انا صح ادفع دينارين 750. مو نصبنا يا ريال. طيب وعوض. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం వాగినారో నేను చెప్తాను. నేను ఆర్డర్ ఎత్తుకోమైనా అతను కేనెట్ అని చెప్పినాడు. కేనెట్ అంటే అదే మిషన్, కార్డు పెట్టి చేస్తారు కదా, ఆ మిషన్ అనమాట. ఆ మిషన్ ఎత్తుకోమైన తర్వాత ఎంత ఆర్డర్ అని చెప్పాడు. 5 దినార్ల రూబా అని చెప్పిన. అంటే 5 దినార్లు వచ్చి ఆర్డరు. రూబా దినార్ అనేది డెలివరీ ఫీజు. రూబా దినార్ అంటే మీకు దగ్గర 70 నుంచి 80 రూపాయలు పడుతుంది. సో రూబా దినార్ అనేది డెలివరీ ఫీజు అని చెప్పి నేను చెప్పిన. 5 దినార్ల రూబా అంటే దాన్ని అతను ఏమన్నాడు, సపరేట్ చెయ్యి అన్నాడు. 2 హాఫ్లు చెయ్యి, 2 సగాలు చెయ్యి, మేమిద్దరం కడతాము అని. అంటే వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి అయితే ఫుల్గా మొత్తం నేనే కడతా అని వాళ్ళు తమాషాలు పడుతూ ఉంటారు. అట్లా రెండుగా చెయ్యి, సగం నేను కడతా, సగం వీడు కడతాడు అన్నాడు. దాని తర్వాత ఓకే, సగం అంటే ఫస్ట్ 2.5 కొట్టేసిన. 2.5 దినార్ కొట్టేసిన. 2.5 దినార్ కొట్టేసిన తర్వాత ఇంకొకటి మీద రూబా ఎక్కువ పడుతుంది కదా, అది వాడు రూబా ఎందుకు ఎక్కువ, నేను రూబా ఎక్కువ ఇను అది ఇది అని చెప్పి అంటా అన్నాడు. దాని తర్వాత చెప్పాను, ఇట్లా డెలివరీ ఛార్జ్ ఇది,
₹10 అనే డెలివరీ ఛార్జ్ అని చెప్తే ఓకే ఓకే అని చెప్పి దాని తర్వాత కొట్టేసి ఇచ్చేసినాడు. సో ఇప్పుడు మీరు చూసింది వచ్చి దివానియా అంటారన్న. దివానియా అంటే వాళ్ళు ఇంకా కూర్చొని అక్కడ టైంపాస్ చేస్తూ ఉంటారు, సిగరెట్లు తాగుతా, గేమ్స్ ఆడుకుంటా అట్లా ఉంటారు అక్కడ. సో మొత్తానికైతే ఆర్డర్ ఇచ్చే పద్ధతి అదన్న. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆర్డర్స్ ఎట్లా ఇవ్వాలి, మంచిగా ఎట్లా తెలుసుకోవాలి బాగా బయటకు వచ్చేవాళ్ళు, కోవిడ్కి వచ్చేవాళ్ళు అని చెప్పి మొత్తం నేర్పిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.